ఆత్మబంధువులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి ఆ పరమాత్మ అల్లా నామస్మరణతో మొదలు పెడుతున్నాను. ఇబ్నే ముల్జిమ్ని ఆ తర్వాత మౌలాలి ముష్కిల్ కుషాని చిన్నగా ఇంటికి తీసుకొని పోతారు. ఆ తర్వాత ఈ ఇబ్నే ముల్జిమ్ని కూడా తీసుకొని పోయినా రక్తం కారుతానే ఉంది. చాలా విషాదకరమైన బాధాకరమైన విషయము ఇది. చెప్పటానికి మనసు ఎంతో నొచ్చుకుంటా ఉంది. కానీ మనం అందరం ఈ ఇస్లాంలో జరిగిన విషయాలు, ఆ విషాదాల గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన ముస్లింల మీద, మన మీద ఎన్నో మనల్ని గురి చేసి మన మీద రకరకాల కేసులు పెట్టి మనకు రకరకాల పరేషానీలలో ఈ మన కొన్ని మతోన్మాదులు మనల్ని టార్గెట్ చేసి మనల్ని హింసిస్తున్నారు. అందుకోసం ఇస్లాం మనము కూలంకషంగా మంచిగా తెలుసుకొని అర్థం చేసుకొని మనము ఇస్లాం ఏం బోధిస్తుంది, మనకి ఇస్లాం ఏం చెప్తుంది, మనకి అవన్నీ మనం తెలుసుకొని దాన్ని అలవర్చుకొని మన ఇస్లాం బాటలో, హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం బాటలో, మౌలాలి ముష్కిల్ కుషా బాటలో, హుసేన్ బాటలో ఎప్పుడైతే మనం నడుస్తామో మన జిందగీ, మన జీవితము సార్థకతమైపోతుంది. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు డాక్టర్ని పిలిస్తే ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే, తొందరగా పాలు తాపించండి, పాలు తాగితే ఆ విషం దిగిపోతుంది అని చెప్పి మౌలాలి ముష్కిల్ కుషా గారికి వచ్చిన డాక్టర్లు చెప్తారు. చెప్పినప్పుడు ఆ తొందరగా పాలు తీసుకొచ్చినప్పుడు మౌలాలి ముష్కిల్ కుషా గారు ఇలా అంటున్నారు, పాలు తాగాల్సింది నేను కాదు, ఎంతో ఆవేశంగా నా తల నరికిన ఆ ఇబ్నే ముల్జిమ్కి ఇవ్వండి అని చెప్తాడు. చెప్తే ఆ ఇబ్నే ముల్జిమ్ ఇలా అంటున్నాడు, నేను ఆ విషపు కత్తితో నిన్ను చంపానని ఆ పాలల్లో విషం వేసి నన్ను తాగమంటున్నారా అని చెప్పి ఈ ఇబ్నే ముల్జిమ్ అంటాడు. అప్పుడు మౌలాలి ముష్కిల్ కుషా అంటారు, ఆలే నబీ, ఆలే రసూల్ ఎప్పుడైనా ఇట్లాంటి అఘాత్యాలకి పాల్పడరు. వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు, పరేషానిలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు, ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెడతారు, వాళ్ళకి ఏం అవసరాలు ఉంటే ఆ అవసరాలు తీరుస్తారు, కష్టంలో ఉన్న వ్యక్తికి కష్టాన్ని తీరుస్తాడు. ఎంతోమంది నాతో యుద్ధాలు చేసినప్పుడు వాళ్ళ చేతిలో కత్తి కింద పడిపోయినప్పుడు నా కత్తి తీసి వాళ్ళ చేతిలో పెట్టాను. అట్లాంటి వ్యక్తిని నేను పాలల్లో విషం కలిపి తాగమని చెప్తానా, నువ్వు భయపడకుండా తాగు అని చెప్పి అంత బాధలో ఉన్నప్పుడు కూడా అంత సహనంతో పరవ్యక్తికి బాగు చేయాలి, పరవ్యక్తికి మేలు చేయాలి అనే తత్వంలో మౌలాలి ముష్కిల్ కుషా గారు ఉండి ఆయన పాలు తాగినాక ఈయన మౌలాలి ముష్కిల్ కుషా కూడా పాలు తాపిస్తారు. కానీ ప్రాణం అయితే పోలేదు. ఆయన ఆ బాధని తట్టుకోలేకపోతున్నారు. ఆ తర్వాత కూఫా వాళ్ళందరూ వచ్చి ఈ దొంగని, ఈ దుర్మార్గుడిని ఏం చెయ్యాలా, నరికి పోగులు పెట్టాలా అని చెప్పి వాళ్ళందరూ చెప్పినప్పుడు మౌలాలి ముష్కిల్ కుషా గారు ఇలా అంటారు, వద్దు మీరేమి చెయ్యవద్దు, ఆయన్ని విడిచిపెట్టేయండి అని చెప్పి మౌలాలి ముష్కిల్ కుషా గారు చెప్తారు. అప్పుడు వీళ్ళందరూ ఇమామే హుసేన్, బీబీ జైనబ్ వీళ్ళందరూ మౌలాలి ముష్కిల్ కుషా గారిని చూసి చింతాక్రాంతులు అవుతున్నారు, బాధపడుతున్నారు, కన్నీటి పర్యాంతం అవుతున్నారు. ఆ సమయంలో మౌలాలి ముష్కిల్ కుషా గారు ముగ్గురిని దగ్గరికి పిలిచి హజరత్ ఇమామే హసన్, హజరత్ ఇమామే హుసేన్, హజరతా బీబీ జైనబ్ గారిని దగ్గరికి పిలిచి, నాకు ఆఖరి క్షణాలు అయిపోవచ్చినాయి కాబట్టి మీరు నేను పోయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. నాలాగే మీకు కూడా చాలా దుష్మన్లు ఉన్నారు, మిమ్మల్ని కూడా ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ కూఫా వదిలి వెళ్ళిపోండి అని చెప్పి మౌలాలి ముష్కిల్ కుషా గారు ఇమామే హుసేన్, బీబీ జైనబ్ గారికి సెలవిస్తారు. అలా సెలవిచ్చినప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నారు. నేను చనిపోయిన తర్వాత, నేను ఎలా అయినా చనిపోయే ఘడియల దగ్గరికి వచ్చినాయి, నేను చనిపోయిన తర్వాత నా జనాజా రాత్రిపూట చదివించి నన్ను తీసుకొని పోయి రాత్రిపూట ఒక ఎవ్వరికి కనిపించని ప్రదేశంలో నన్ను
ఖననం చేయండి అని చెప్పి మౌలాలి ముష్కిల్ కుషా గారు వాళ్ళ పిల్లలతో సహాబీలతో చెప్తున్నారు. కానీ ఏం జరిగిందంటే అప్పుడు ఇమామి హుసేన్ గారు, అబ్బాజాన్ మిమ్మల్ని ఎక్కడ దఫన్ చేయాలి, ఎక్కడ ఖననం చేయాలి మాకు చెప్పండి అంటే, మీరు ఒక ఈ మూలకి చాలా దూరంలో మీరు అడవిలోకి వెళ్తే ఒక చోట ఒక తెల్లటి ఒక బండ కనిపిస్తుంది. ఆ బండ మీరు కొద్దిగా జరిపితే ఆల్రెడీ దాంట్లో గొయ్యి తవ్వి ఖబర్ తవ్వి రెడీగా ఉంటుంది. దాంట్లో నన్ను వేసేసి మట్టి సదరం చేయండి. అక్కడ ఒక ఖబర్ ఉందనే విషయం కూడా ఎవరికి తెలవకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత ఆ 19వ రోజు గడుస్తుంది, 20వ రోజు గడుస్తుంది. 21వ రోజు సహారీ టయానికి మౌలాలి ముష్కిల్ కుషా గారి ఆ ప్రాణము ఆ అల్లాలో లీనమైపోతుంది. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న కూఫా ప్రజలంతా ఇక్కడికి రావటానికి భయపడతారు. ఇలా జనాజా తీసుకెళ్ళటానికి కూడా భయపడతారు. కేవలం ముగ్గురు ఆ జనాజాతో ఉన్నారు. ఇమామే హుసేన్, ఆ తర్వాత మౌలాలి ముష్కిల్ కుషా యొక్క సేవకుడు ఒక ఖైస్ అనే ఒక గులాం సేవకుడు. వీళ్ళు ముగ్గురు తీసుకెళ్లాలని చేస్తుంటే 4వ పక్క ఎత్తే వ్యక్తి లేడు. అర్ధరాత్రి పూట గుసులు స్నానం చేసి కఫన్ మొత్తం తయారు చేసి జనాజాలు పెట్టుకొని మోయాలంటే 4వ వ్యక్తి లేడు. అప్పుడు అల్లా సుబ్హానహు తాలాకి ఇమామి హుసేన్ దువా చేసినప్పుడు పైనుంచి ఒక ఫరిష్ఠా దిగి వస్తారు. ఆ ఫరిష్ఠా 4వ పక్క పట్టుకొని ఇంకొంతమంది ఫరిష్టాలతో మొత్తం కలిసి తీసుకొని పోయి ఆ అడవి ప్రాంతంలోకి ఆ కూఫా బయటికి వెళ్ళినప్పుడు ఆ నజఫ్ అనే ప్రాంతంగా ఏర్పడింది. ఇప్పుడు అది ఆ ప్రాంతంలో పోయి చూస్తే నిజంగానే ఒక తెల్ల బండ అక్కడ ఉంది. ఆ బండని జరిగితే నిజంగా అక్కడ గొయ్యి తవ్వి ఉంది, ఖబర్ తవ్వి ఉంది. అక్కడ దాంట్లో మౌలాలి ముష్కిల్ కుషాని పెట్టేసి మట్టేసి సద్రంగా అక్కడ ఏమీ ఇంకా లేదు అన్నట్లుగా వాళ్ళంతా కవర్ చేసేసి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత ఈ మౌలాలి ముష్కిల్ కుషా శవం ఎక్కడ ఉందా అని చెప్పి చాలామంది వెతికి అలసిపోయి వదిలేస్తారు. ఇప్పుడు మౌలాలి ముష్కిల్ కుషా గారు ఎలా అయితే మొత్తము జరగబోయేది ఫస్ట్గానే చెప్పేశారు. నా తల మీద ఖడ్గంతో కొడతారు, ఆ రక్తమంతా నా ముఖమంతా పడి నా గడ్డమంతా రక్తంతో ఎరిపెక్కుపోతుంది, అది మీ తాతగారు చెప్పారు అని వాళ్ళ పిల్లలతో చెప్తున్నారు. ఇదంతా ఒక గైబీ విషయము, గైబ్లో జరిగే విషయము. మానవ మాతృలకి ఎలా తెలుస్తుంది అంటే వాళ్ళు మానవ మాతృలు కాదు, వాళ్ళు అల్లాకే వలీలు, అల్లాకే దోస్తులు. వాళ్ళు అల్లా దోస్తులు ఎవరైతే ఉంటారో అల్లా వాళ్ళకి దివ్య జ్ఞానం ఇస్తాడు, దివ్య చక్షువు ఓపెన్ చేస్తాడు. ఆ దివ్య చక్షువుతో ఆ గైబ్లో ఉన్నటువంటి మార్మికమైన విషయాలు, జరిగే విషయాలు, జరగబోయే విషయాలు, జరిగిన విషయాలు అన్నీ చూడగలిగే శక్తులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అల్లా సుబ్హానహు తాలా యొక్క మనం కూడా మంచి దాసులము అయ్యి మనం కూడా అల్లా యొక్క జికిర్ ఫికిర్లో మన మనసుని లగ్నం చేస్తే మనం కూడా అల్లా యొక్క వలీలు అవ్వటానికి అవకాశం ఉంది. అలా మౌలాలి ముష్కిల్ కుషా గారి షహాదత్ జరిగింది. ఆ తర్వాత ఒక బుజుర్గ్ ద్వారా ఆ సమాధి ఎక్కడుంది అనే తెలిసింది. ఆ తెలిసిన తర్వాత నజఫ్ అనే ఒక ఏరియాలో ఈ మౌలాలి ముష్కిల్ కుషా గారి సమాధి ఇప్పుడు ఉంది. ఇది ఒక పెద్ద పర్యటన స్థలంగా మారింది. ప్రతి సంవత్సరము ఈ రంజాన్ యొక్క 21వ రోజు అక్కడ ఆయన పేరుతో చాలా పెద్ద మహఫిల్ జరుగుతుంది. అక్కడ ఖురాన్ ఖానీలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ రంజాన్ నెల ఎంత సంతోషకరమైందో ఈ మౌలాలి ముష్కిల్ కుషా యొక్క షహాదత్ కూడా బాధాకరమైనది. కాబట్టి మిత్రులారా,
మౌలాలి ముష్కిల్ కుషా గారు ఎంతో సహనంతో అంత ప్రమాదంలో ఉండి ఆయన చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా పర వ్యక్తిని కష్టపెట్టాలి అనుకోలేదు, ఆయన్ని చంపాలి అనుకోలేదు, ఆయన వదిలేశారు. కాబట్టి ఒక్కటి మనం నేర్చుకోవాలి, ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకూడదు, ఎదుటి వ్యక్తిని ఒక చిన్న మాట కూడా మనం చెప్పకూడదు. ఇదే మన ఖురాన్ చెప్తుంది, ఇదే మన హదీస్ చెప్తుంది, ఇదే మన రసూలుల్లాహ్ గారు చెప్పారు, మౌలాలి ముష్కిల్ కుషా గారు చెప్పారు, సహాబాలు చెప్పారు, ఔలియా ఇక్రామ్ చెప్పారు, గౌసే ఆజం దస్తగీర్ చెప్పారు, అందరు చెప్పారు. కాబట్టి మనమందరము సత్యవంతంగా జీవించటానికి, అబద్ధాల నుంచి పాపాల నుంచి దూరమయ్యి మన మనసు ఎల్లవేళలా అల్లా యొక్క జికిర్తో మన మనసు నింపుకొని మన మనసు తెల్ల మల్లెపూలాగా మార్చుకోవాలని ఈ రంజాన్ నెల యొక్క ఈ మౌలాలి ముష్కిల్ కుషా యొక్క వీర మరణం గురించి మొత్తం కూలంకషంగా చెప్పాను అనుకుంటున్నాను. ఏమైనా తప్పులుంటే దీంట్లో మరణించండి. మీరందరూ ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ, ఆత్మ బంధువులందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ లైక్లు ఎక్కువ వచ్చిన వీడియోని చాలా మందికి చూపిస్తుంది. అందుకు ఈ మౌలాలి ముష్కిల్ కుషా గారి ఈ వీర మరణం గురించి చాలా మందికి తెలియదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు ఈ జ్ఞానాన్ని మీ ముందు ఉంచాను. జజాకల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.